సో మచ్. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకండి నవ్వుతున్నారు? ఆయన ఏమో మళ్ళీ నన్ను ఈవెంట్ అయిపోయాక మీరు నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్నారని బెదిరిస్తున్నాడండి. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి 2 డేస్ నుంచి నన్ను రిలీజ్తో పాటు మొత్తం చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్ పాజిటివ్ రివ్యూస్, అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఇంతమంది వచ్చారు, బాగా చేశారు అని ముందుండి ఇక్కడ వరకు ఈ పాజిటివ్ రెస్పాన్స్ టికెట్స్ రూపంలో తెగే వరకు మీరు చేసినందుకు ఫస్ట్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ సినిమా గురించి మాట్లాడాలండి. అసలు చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంది స్టాండింగ్ హియర్ అండ్ టాకింగ్. ఎందుకంటే ఒక 1 year మేము చాలా బిలీవ్ చేసాము. ఏదైతే కిరణ్ గారు ఒక 40 to 50 కొత్త వాళ్ళని, ఒక ఎలిజిబుల్ టాలెంటెడ్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని మీరు ఏదైతే నమ్మారో అన్న, ఈరోజు వాళ్ళ ఆ 40 మంది ప్రూవ్ చేశారు. సో దే ఆర్ రియల్లీ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్ రన్ అండి. అండ్ ఫర్ ష్యూర్ నేను అందరికన్నా ఎక్కువ ఇక్కడ మిస్ అవుతుంది మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన్నా గారిని. హీ డిడ్ ఏ ఎక్స్ట్రాడినరీ జాబ్ అండి. ఈ సినిమాకి ఆ థియేట్రికల్ ఫ్లేవర్ తేడంలో హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్. సో బిగ్ క్లాప్స్ టు హిమ్. సో వంశీ, మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం ఇంకా బిగ్గర్ ఈవెంట్లో. ఐ హోప్ దట్ డే కమ్స్ సూన్. అండ్ టాకింగ్ అబౌట్ ద మూవీ అండి, ఈ ప్రతిసారి టెక్నీషియన్స్ వీళ్ళందరి గురించి మాట్లాడాను. ఎందుకు యాక్టర్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదంటే, ఐ వాంట్ ద ఆడియన్స్ టు సీ అండ్ దెన్ ఓన్లీ నాకు మాట్లాడాలి అని అనిపించింది. సో నిన్నటి నుంచి చూస్తున్నాను ఎవ్రీ ఆడియన్ రెస్పాన్స్. నిన్న థియేటర్కి వెళ్ళాము, 3 థియేటర్స్కి తిరిగాము. ప్రతి యాక్టర్ గురించి దే ఆర్ టాకింగ్ లైక్ ఆ ఊర్లో ఏదో మేము కూర్చొని ప్రతి యాక్టర్ని ఆ ఊర్లో మేము అక్కడ కూర్చొని చూస్తున్నట్టుంది, ఎవరు యాక్ట్ చేసినట్టు లేదు అని అన్నారు. సో ప్రతి యాక్టర్ ఫర్ పుల్లింగ్ దట్ ఆఫ్, బిగ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మెయిన్ మా లీడ్ యాక్టర్ సాయి ఎప్పుడు మాట్లాడలేదు. సతీష్ క్యారెక్టర్ మీద జాలేస్తుంది, రాజప్ప క్యారెక్టర్ మీద కోపం వస్తుంది అని ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నారు థియేటర్లో. సో అంత అచీవ్ చేశారంటే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఎల్లమ్మ క్యారెక్టర్ చేసిన మీ స్వాతి గారు, మీరు అసలు అందరూ లాస్ట్కి మీకు రూట్ అయిపోయారు. సో చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వేద చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఒక 90s టైం పీరియడ్లో ఒక హీరోయిన్ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది అని చాలామంది అంటున్నారు. సో గ్రేట్ పర్ఫార్మెన్స్. నా ఫేవరెట్ అయితే టీవీ కుమార్ అండ్ మా రామచంద్రయ్య క్యారెక్టర్ అండి. మీరు ఆ డైలాగ్ ఎందుకన్నారో దాని అమ్మ టీవీ అని, అది ఇంత సౌండ్ చేస్తుంది ఇప్పుడు. సో ఇంకా సౌండ్ చేయాలి థియేటర్స్లో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఒక రూటెడ్ కథని, ఒక ఆర్గానిక్ కథని, అనుబంధాలని